హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. టమాటా రైస్ అంటే మీకు కూడా ఇష్టమా? అయితే మీకోసమే ఈ వీడియో. అస్సలు రిస్క్ లేకుండా ఈ టమాటా పేస్ట్ని కనుక తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నం లేదా చద్దన్నం మిగిలిపోయిన ఈ టమాటా పేస్ట్ మనకెంత కావాలంటే అంత వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసామంటే టమాటా రైస్ అనేది ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ టమాటా పేస్ట్ని తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని తయారు చేసుకోవడానికి 8 వరకు పండు టమాటాలని తీసుకోండి. అది కూడా టమాటా అనేది కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి. 10 వరకు కారం కల పచ్చిమిరపకాయలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని నీళ్ళలో వేసేసి పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడిగిన టమాటాలకి పైన ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి టమాటాని ఊరికే రఫ్గా చాప్ చేసుకోండి. సన్నగా తరగాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని టమాటాలు కూడా తరిగేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా విరిచేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ పండు మిరపకాయలు దొరికితే పండు మిరపకాయలతో ఈ టమాటా పేస్ట్ని తయారు చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయను కూడా పొట్టు తీసేసి రఫ్గా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. ఒక పెద్ద స్పూను నిండా కూడా క్రిస్టల్ సాల్ట్ని దీంట్లో వేసేసి దీన్ని నీళ్ళేమీ వేయకుండా బాగా మెత్తగా రుబ్బేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని తయారు చేసుకోవడానికి ఒక బాండీలో 6 స్పూన్ల వరకు నూనెని వేసేసుకొని నూనెని వేడి పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని ఆ నూనెలో వేసేసి ఫస్ట్ అయితే దీన్ని బాగా గెరిటతో నూనెలో కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇది ఇలా ఒక ఉడుకు పడుతుంది. తర్వాత దీని మీద మూత పెట్టేసి ఉడికించుకోండి. లేకపోతే టమాటా ఉడుకుతున్నప్పుడు చిటుకులన్నీ కూడా పొయ్యి మీద పడతాయి. మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. టమాటా ప్యూరీ అనేది కొంచెం దగ్గర పడినట్టు కనపడుతుంది, అలాగే కొంచెం థిక్ అయినట్టు కనపడుతుంది కదా. ఒక్కసారి దీన్ని గెరటితో మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఈ ప్యూరీ అనేది కొంచెం దగ్గరికి పడింది, కానీ నీరు అనేది ఇంకా ఉంది. ఈ నీరంతా కూడా ఇంకిపోయి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా బాగా దగ్గరికి పడి కలర్ కూడా మారాలి. కాబట్టి దీని మీద మూత పెట్టేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకో 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే చూడండి, ఆల్మోస్ట్ టమాటాలో నీరంతా కూడా ఇంకిపోయింది. ఇంకా ఈ నీరు కూడా ఉండకూడదండి, ఈ కలర్ కూడా ఇంకా థిక్ అవ్వాలి. కాబట్టి సిమ్లో ఇంకొక 10 నిమిషాలు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మొత్తంగా టమాటాలో నీరు తగ్గి టమాటా ప్యూరీ అనేది ఇలా పేస్ట్ మాదిరిగా బాగా దగ్గరికి వచ్చిందంటే ఇది చాలా ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు దీన్నైతే పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. తర్వాత ఒక గాజు సీసా లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ టమాటా పేస్ట్ని కనుక వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో లేదా చద్దన్నంలో ఈ టమాటా పేస్ట్ని మీకు కావలసినంత వేసేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నారంటే టమాటా రైస్ నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఈ ఇన్స్టెంట్ టమాటా పేస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.